రాశాడు. పాత నిబంధన గ్రంథంలో రాజులు యాజకత్వాన్ని చేయడానికి వీల్లేదు, యాజకులు రాజరికం చేయడానికి వీల్లేదు. ఎవరు ఏ పనికి నియమించబడ్డారో ఆ పనే చేయాలి. కానీ యేసు ప్రభు వారి రక్తంలో కడగబడిన, శుద్ధీకరించబడిన ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏమిటనగా, ఆ గొర్రె పిల్ల రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా యాజకులు, రాజులు. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఈ రీతిగా ఉంది. 8వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలు, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు ఎవరు పట్టుకుంటారు అనగా, నిర్గమాకాండం 30వ అధ్యాయంలో చూస్తే యాజకులు పట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ విశ్వాసులు యాజకులుగా పోల్చబడినట్లుగా మనం చూస్తాం.